హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. కొత్తవి జరగబోతున్నాయి, మనం ఆశ్చర్యానికి గురయ్యేటువంటి అంశాలు జరగబోతున్నాయి victoryWithAsh.com వెబ్సైట్ లో. కాబట్టి లాగిన్ అవుతూ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. వాట్సాప్ గ్రూప్స్ మీద మీరు కన్నేసి ఉంచండి, అన్ని కూడా మీకు దొరుకుతూ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి, victoryWithAsh.com వెబ్సైట్ లో ఉన్నటువంటి బ్యాక్ ఆఫీస్ లో కానీ ఓఈఎస్ లో ఉన్న బ్యాక్ ఆఫీస్ లో కూడా ఒక కన్వేస్ ఉంచండి. ఏదైనా మనకి అద్భుతాలు కనిపించే అవకాశం ఒక పాపప్ రూపంలో మన గ్రేట్ సీఈఓ మిస్టర్ యాష్ ముఫారా గారు మనకి అక్కడ ఒక మెసేజ్ ని హింట్ గా ఇవ్వచ్చు. కాబట్టి ఇటువంటి హింట్ మనకు ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ దొరకడం మన అదృష్టం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారనే విషయం నాకు మెసేజ్ల ద్వారా తెలిసింది. చాలా డీలా పడిపోయారు. నిన్నటి రోజు రెడ్ ఫన్ గారు ఆయన చాలా ఉన్నట్టుగా సూటిగా చెప్పడంతో చాలా మంది హడలెత్తిపోయారు. ఆయన చెప్పింది చాలా పర్ఫెక్ట్ అండి, చాలా పర్ఫెక్ట్ విషయాలు చెప్పారు. కాబట్టి మనందరం సిద్ధంగా ఉన్నామా లేదా అని మనల్ని టెస్ట్ చేయడం కోసం ఆ రోజు రాత్రి రోజు నేను చెప్పడం జరిగింది 9:30 అప్పుడు. కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి, అది చాలా ఇన్స్పిరేషనల్ మెసేజ్. కాబట్టి అటువంటివన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఎవరైతే ఇక్కడ మనం ఫ్లైట్ లో చేరుకుని మన సీట్ లో మనం కూర్చుంటామో, ఎస్ దే ఆర్ విన్నర్స్, సింపుల్. ఫ్లైట్ లో చేరుకోలేదు, అందరూ కూడా అక్కడ ఉంటారు, ఎయిర్పోర్ట్ లో ఉంటారు. నెక్స్ట్ ఫ్లైట్ కి వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది విషయం. ఇక్కడ మనమంతా కూడా ఫ్లైట్ తో పోల్చుకున్నాం, ఏరోప్లేన్ తో పోల్చుకున్నాం. కాబట్టి ఇది విషయం అండి. చాలా సరదాగా ఉండబోతోంది లైఫ్ మంది. కాబట్టి ఇక్కడ వీఆర్ నౌ అబ్సల్యూట్లీ రెడీ టు స్ప్రింట్ ఆన్ ద రన్వే. ఇప్పుడు మనం రన్వే పై వేగంగా పరిగెత్తడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము అని మనకి యాష్ ముఫారా గారు ఇచ్చినటువంటి గొప్ప సందేశం. ఇది కేవలం ప్రేరణ కలిగించే మాట మాత్రమే కాదు. దీనిలో దాగి ఉన్న అర్థం ఏంటంటే, సిస్టమ్ సాంకేతికంగా సిద్ధమైందనే సంకేతం. టెక్నికలీ మన టెక్ బృందాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక మనం సిద్ధంగా ఉన్నాం, గో హెడ్ అని ఒక పిలుపునిచ్చినటువంటి ఒక గొప్ప సంకేతంగా మనం భావించవచ్చు అని అంటున్నారు. తర్వాత వ్యాలెట్స్ లో కమిషన్లు వచ్చే దశ దగ్గరలో ఉండవచ్చనే సూచనగా కొందరు భావిస్తున్నారు. చాలా మంది డిస్కషన్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. వ్యాలెట్స్ లో కమిషన్లు వచ్చే దశ దగ్గరలో ఉండవచ్చనే సూచనగా కొందరు భావిస్తున్నారు. అయితే విమానం ఎగరడానికి ముందు అందరూ సిద్ధంగా ఉన్నారా అనేదే అసలు ప్రశ్న. ఇది గుర్తుంచండి. ఏమన్నారు వాళ్ళు? అయితే విమానం ఎగరడానికి ముందు అందరూ సిద్ధంగా ఉన్నారా అనేదే అసలు ప్రశ్న. కాబట్టి ఇది రెండో దాంట్లో అద్భుతంగా ఉన్నటువంటి విశేషాలు. మూడవ అంశం చూసుకున్నట్టయితే, ఫౌండర్స్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? భారతదేశంలో ఒకప్పుడు సుమారు 7 లక్షల నుండి 8 లక్షల వరకు ఫౌండర్లు ఉన్నారని చెప్పబడింది. కాలక్రమేణా చాలా మంది దూరమయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ గా కొనసాగుతున్న ఫౌండర్స్ సంఖ్య సుమారు 1 లక్ష నుండి 2 లక్షల మధ్య ఉందని ఈ విశ్లేషణ పేర్కొంటోంది. దీని అర్థం ఈ రోజు కూడా తమ అకౌంట్లను కొనసాగిస్తున్న ఫౌండర్స్ ఒక ప్రత్యేకమైన నిబద్ధత కలిగిన కమ్యూనిటీగా మిగిలారు. అందువల్ల అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించడం ఇప్పుడు మరింత ముఖ్యమైంది. కాబట్టి ఈ మూడో దాంట్లో మనకంతా కూడా హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికలకు మనం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ అధికారికంగా వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించి ఇప్పుడు మరింత ముఖ్యంగా మనం ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్ అని మనకు అంటున్నారు. కాబట్టి 4వ పాయింట్ మనం చూసుకున్నట్టయితే, కేవైసీ మరియు సిస్టమ్ సెక్యూరిటీ గురించి విశ్లేషణ. టీం లక్ష్యం కేవలం లాంచ్ చేయడం మాత్రమే కాదు. ఇది గుర్తు పెట్టుకోండి. టీం లక్ష్యం కేవలం లాంచ్ చేయడం మాత్రమే కాదు. వారి ప్రధాన లక్ష్యం ఏంటంటే, బలమైన రాక్ సాలిడ్, ఒక బండరాయి లాగా ప్లాట్ఫామ్ నిర్మించడం. మనకెప్పుడో చెప్పారు, ఎవరు మనకు జాన్ వైట్ గారు ఇచ్చిన ఒక పెద్ద కంటెంట్, ఒక మంచి కంటెంట్ అండి, బ్యూటిఫుల్ కంటెంట్. రాక్ సాలిడ్ కు డెసర్ట్ లోని శాండ్ కు ఉన్న తేడా చెప్పగలిగారు. ఇసుకతో ఉన్నటువంటిది అయితే, మట్టితో ఉన్నటువంటి కొండ పర్వతాలు ఏమైతే అంటే జారిపోతాయి. కానీ బండరాయితో ఉన్నటువంటి కొండలు అయితే స్థిరంగా స్టెబిలిటీగా ఉండిపోతాయి. ఎటువంటి తుఫానుకు గాని, ఎటువంటి వరదలకు గాని, ఎటువంటి సునామీకి గాని కొట్టుకుపోకుండా ఆ బండరాయిలు అలాగే ఉండిపోతాయి. కాబట్టి చాలా క్లారిటీగా మనకి ఆయన చెప్పడం జరిగింది. ఒక బండరాయికి ఉన్నటువంటి స్టాండర్డైజేషన్, మట్టి పదార్థానికి ఉన్నటువంటి స్టాండర్డైజేషన్ గురించి ఈజీగా మనకు చాలా అర్థమయ్యే విధంగా చెప్పగలిగారు. కాబట్టి ఇక్కడ మనం రాక్ సాలిడ్ ప్లాట్ఫామ్ ని నిర్మించబోతున్నామని చెప్పారు, బలమైన. కాబట్టి అటువంటి దాని మీద నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. ఇది మనం కంప్లీట్ చేసేసామా? కాదండి. ఎవ్రీ సెకండ్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. వాళ్ళు దాని గురించి టెక్నికల్ గా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ లో అప్డేషన్ చేస్తూనే ఉంటారు. ఇది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎలా ఉండబోతుందంటే, రాక్ సాలిడ్ ప్లాట్ఫామ్ గా నిర్మించడం జరగబోతోంది. కాబట్టి అది జరుగుతూనే ఉంటుంది. అది ఒక ప్రక్రియ, ప్రాసెస్. భూమి ఉన్నంత కాలం
ఆ మనుషులు ఉన్నంత కాలం, ఈ వ్యవస్థ ఉన్నంత కాలం అది ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఒక రోజులో నిర్మించేసి వదిలేయడం కాదు, ఇది జరుగుతూనే ఉంటుంది, రన్నింగ్ ప్రాసెస్. కాబట్టి అకౌంట్ వెరిఫికేషన్ పూర్తి చేయడం, భద్రమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేయడం, భవిష్యత్తులో లక్షలాది మంది ఒకేసారి ఉపయోగించిన సిస్టమ్ ఎలాంటి సమస్య లేకుండా పనిచేయాలనే ఉద్దేశంతో పనులు జరుగుతున్నాయి. అందుకే కేవైసీ ప్రక్రియ ఇంకా అనేక మందికి కొనసాగుతోంది. మిస్టర్ యాష్ అందరినీ కొంత ఓపికగా ఉండమని కోరారు. మీ డాక్యుమెంట్స్ లో చిన్న తప్పు లేదా అసంపూర్ణ సమాచారం ఉన్నా వెరిఫికేషన్ ఆలస్యం కావచ్చు. టీం తొందరపడడం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. టీం తొందరపడడం లేదు, ఎందుకంటే భద్రతే మొదటి ప్రాధాన్యత. అందువల్ల డాష్బోర్డ్ ని తరచుగా చెక్ చేయండి, ఈమెయిల్ ని ప్రతిరోజు పరిశీలించండి. ఇవి పాయింట్ నంబర్ 4 లో ఉన్నటువంటి విశేషాంశాలు. నంబర్ 5 లోకి వస్తున్నట్టయితే లాంచ్ మరియు అర్నింగ్స్ గురించి నిజం. ఈ విశ్లేషణ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదే ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం సోషల్ మీడియాలో. ముఖ్యంగా ప్రతిరోజు కొత్త లాంచ్ డేట్ వస్తోంది, చాలా మంది అర్నింగ్స్ మొదలయ్యాయని చెబుతున్నారు. కానీ అధికారికంగా మాత్రమే మనం అనుసరించాలి. ఏవి అంటే, ఇంకా ఫైనల్ లాంచ్ డేట్ ప్రకటించబడలేదు. యాష్ గారు ఎక్కడ కూడా చెప్పబడలేదు, ఇంకా ఫైనల్ లాంచ్ డేట్ ప్రకటించబడలేదు. ఈ విషయాన్ని నేను రాత్రి జరిగినటువంటి రెడ్ ఫన్ గారి ఆ కంటెంట్ లో కూడా చెప్పడం జరిగింది. చాలా క్లారిటీగా చెప్పారు. అందరూ ఫౌండర్స్ కు అర్నింగ్స్ ప్రారంభమయ్యాయని, అవి కూడా అధికారిక నిర్ధారణ లేదు. ఇది గుర్తుంచండి. ఫౌండర్స్ కు అర్నింగ్స్ ప్రారంభమయ్యాయని కూడా అధికారిక నిర్ధారణ లేదు. కాబట్టి టెలిగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ రూమర్లను నమ్మకుండా కంపెనీ అఫీషియల్ ఛానల్స్ మరియు మీ డాష్బోర్డ్ లో వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఇది 5వ అంశానికి సంబంధించినది. ఇక 6వ పాయింట్కి రాగలిగినట్టయితే ఫౌండర్స్ చేయాల్సిన యాక్షన్ ప్లాన్. ఇది ఫైనల్ అన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, మనందరికీ చాలా ఇంపార్టెంట్. ఫౌండర్స్ చేయాల్సిన యాక్షన్ ప్లాన్ ప్రస్తుతం ప్రతి ఫౌండర్ చేయాల్సింది. ప్రతిరోజు ఈమెయిల్ చెక్ చేయండి. ఇది గుర్తుంచుకోండి, ప్రతిరోజు ఈమెయిల్ చెక్ చేయండి. victoryvithash.com కి మీరు ఎటువంటి ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్ ను చెక్ చేసుకుంటూ ఉండండి. లేదా ఓఎస్ లో ఉన్నటువంటి ఏదైతే మీ జీమెయిల్ అక్కడ ఇచ్చారో, ఇంతకు ముందు ఈమెయిల్ ఇచ్చారో, అదే మెయిల్ ఇప్పుడు కూడా మీరు వాడుకుంటూ విక్టరీ విత్యాష్ కి ఇచ్చి ఉంటే ఆ యొక్క మెయిల్ ని మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు కొత్త తయారు చేసుకున్నా కొత్త దాంట్లో విక్టరీ విత్యాష్ దాంట్లో చూసుకోవచ్చు మెయిల్లో. లేదా పాత మెయిలే, ఓఎస్ కి ఇచ్చిన మెయిలే ఇప్పుడు విక్టరీ విత్యాష్ లో కూడా మీరు చేసుకున్నట్టయితే ఆ మెయిల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ఈమెయిల్ చెక్ చేయండి. కేవైసీను సరైన డాక్యుమెంట్స్ తో పూర్తి చేయండి. లాగిన్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే అనుసరించండి. అత్యంత ముఖ్యమైన హెచ్చరిక మనందరికీ కూడా, సోషల్ మీడియాలో వచ్చే రూమర్ల ఆధారంగా ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి బూస్టింగ్ మెసేజ్లు ఏవైతే రూమర్లు పుట్టిస్తున్నారో కొంతమంది, అటువంటి వాటికి మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకుని నష్టపోవద్దు అని అంటున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక తప్పుడు నిర్ణయం భారీ నష్టానికి దారితీస్తుంది. ఇది గుర్తించండి. కంపెనీ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోండి. అంటే మన కంపెనీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం అధికారికంగా బ్యాక్ ఆఫీస్ లో పొందగలుగుతామో, లేదా గ్లోబల్ మెంటార్స్ చెప్పగలుగుతారో అటువంటి అంశాన్ని, విషయాల్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలని మాత్రమే చెప్తున్నారు. వాటిని బట్టి మాత్రమే మనం చర్యలు తీసుకోవాలి, ప్లానింగ్స్ వేసుకోవాలి అని అంటున్నారు. సూపర్. ఇక ముగింపు, కన్క్లూషన్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సిస్టమ్ రన్వే దశకు చేరుకున్నట్లు ఈ విశ్లేషణ పేర్కొంటోంది. ఇది చాలా మనకి అందమైనటువంటి